ఫ్రెండ్స్ నాన్న అసలు పేరు అయితే అబ్బాయిదర్ అనమాట. మనకి ఈ వీడియోకి అయితే చాలా హెల్ప్ చేశాడు. మా ఛానల్ నుంచి అయితే థ్యాంక్స్ చెప్పాలన్నమాట. కదన్న ఈ సీమకులు తినడం వల్ల ఏంటి ఉపయోగం? ఇదే కంటికి ఆరోగ్యం పనిచేస్తుంది అని అంటారు. కళ్ళు బాగా కనబడతాయని. అలాగే మీరు అప్పుడు మీరు చిన్నప్పుడు ఎక్కువ తీసుకోవాలంటే ఎక్కువగా సీమలు తీసుకొని ఇంకా అయ్యే అప్పుడైతే తినడానికి ఏముండి కావం కదా. అప్పుడు అంతే మరి ఎక్కువ తీసేవారు కదా. ఇప్పుడంతే తీసేవారు లేదు, ఎవరెవరు తీయట్లేదు, ఇంకే తీయట లేదు. అప్పుడు బియ్యానికంటే మార్పిడి చేసుకునే వాళ్ళు కదా. బియ్యం తగడి మూత తగడి బియ్యం ఇచ్చేవారు కదా. ఇప్పుడైతే ఇంకా అలాంటి ఏం లేవు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 9 Traction Vlogs. ఫ్రెండ్స్ ఈ రోజైతే సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి. మేము పూర్వకాలంలో మా పూర్వీకులు ఏ విధంగా జీవించేవారు ఏంటనేది ఈ రోజు వీడియోలో చూపిస్తున్నామండి. ఎర్ర సీమగుళ్ళు అంటారు కదండి, ఈ మా పూర్వీకులు అయితే వాటితోటే జీవనం సాగించేవారు అనమాట. అంటే అప్పట్లో తినడానికి ఈ తిండి గట్టి ఏముండదు కాదండి. ఏది దొరికితే దానితో అయితే పొట్ట నింపుకునే వాళ్ళు. అలాగే అందులో భాగంగానే ఇప్పుడు మీకు ఒక వీడియో చూపించబోతుంది అనమాట. సీమగుడ్లు అంటే అప్పట్లోనే తీసుకొని ఏమి తినడానికి ఏమి ఉండదు కాదనమాట. ఆ సీమగుడ్లతో తిని ఉండేవాళ్ళు అనమాట. ఏ విధంగా సేకరించే వాళ్ళు ఏంటని చూపిస్తాను. అలాగే ఏ సీమగుడ్లు అంటే మార్పిడి చేసేవాళ్ళు అనమాట. అంటే మా పూర్వీకులు అవి సేకరించి అవి ఎవరికైనా ఇచ్చుకుంటే వాళ్ళు బియ్యంగా ఏమి ఇచ్చేవాళ్ళు అనమాట. ఒక కొంచెం లేకపోతే రెండు తవ్వలు ఆ విధంగా అనమాట. అది సీమగుడ్లు ఏ విధంగా సేకరిస్తారు ఏంటనేది. అలాగే మా ట్రైబల్స్ చాలా ఇష్టంగా తినే ఫుడ్ అనమాట సీమగుడ్లు. అదైతే మీకు చూపించబోతుంది. ఇప్పుడు మధ్యాహ్నం అయితే 3 అవుతుంది అనమాట. ఇప్పుడైతే సీమగుడ్లకు ఏ విధంగా సేకరిస్తామంటే ఏ విధంగా కడతారనేది మీకు విధానం ఇప్పుడు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్ మేము ఒక పొడవుటి గడ్డని తీసుకుని ఉంటాం. మా వాళ్ళు అయితే ముంజకాయలు ఇక్కడ తిని ఇక్కడ వదిలేశారు, చూసారు కదా. ఒక పొడవుటి గడ్డని తీసుకున్నాం. అలాగే ఒక ఎదురుతోటి అనమాట, ఒక ఎదురుతోటి అల్లుకున్నటువంటిది అనమాట. కింద పేడ రాసి గుడ్లు దులుపుతాం కదండి, సీమగుడ్లు పట్టుకు దులుపుతాం కదా. అవి అయితే దులిపితే ఇక్కడ పడతాయి అనమాట. ఈ కిందకి పడవన్నమాట. కింద పేడ వేస్తారు కదా, చూసారు కదా. ఈ విధంగా అయితే ఆ కర్రనికి ఈ విధంగా అయితే కట్టుకుంటున్నాం, చూసారు కదా. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా కట్టుకుంటామంట. కట్టుకుని ఎక్కడైతే సీమ పట్టు ఉంటుందో అక్కడ ఆ కర్రతోటిలాగా కదుపుతుంటే ఆ గుడ్లన్నీ అక్కడ పడుతుంటాయండి. మేమైతే ఒక పొడవాటిని ఎదురునైతే తీసుకున్నామండి, చూస్తారు కదా. ఒక పొడవాటిని ఎదురు అనమాట ఇదైతే. అలాగే ఇప్పుడు మా నాన్న ఇద్దరం అయితే వెళ్తున్నాం ఇప్పుడు, చూసారు కదా. మా పూర్వీకులు ఇదే విధంగా అయితే తీసేవారండి, గుడ్లను సేకరించేవారు. అది ఏ విధంగా సేకరిస్తున్నది మీకు ఇప్పుడైతే చూపిస్తాం. ఫ్రెండ్స్ చూసారు కండి, ఒక పొడవాటి ఎదురునైతే తీసుకుని అయితే దాని యొక్క కనుపులు ఉంటాయి కదండి, ఆ కనుపులు అయితే కట్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే మనం దులిపేటప్పుడు చెయ్యికి కట్ అయిపోతాయి అనమాట, గుచ్చుకుంటాయి చెయ్యికి. అందుగురించి ఆ కనుపులను తీసుకుంటున్నాం, చూసారు కదా. అక్కడ మొదల దగ్గర ఊసుకుందండి, దానికైతే మేము గుండ్రంగా నరుకుతున్నాం అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదండి, అక్కడైతే సీమగుడ్లు ఉన్నాయి, సీమ పట్టు ఉన్నాయి అనమాట. అక్కడ చూడండి. చూడండి, లైటింగ్ వల్ల అయితే మనకు కనిపించట్లేదు. చూడండి అక్కడ అయితే మనకు పడుతుంది అనమాట. చూడండి సీమలు చూసారు ఎలా కనిపిస్తున్నాయో. అక్కడ గుడ్లు ఉంటే ఆ గుడ్లు అండి ఆ బొట్లో పడతాయండి. బరువు అయిపోయింది. చూసారు కండి, ఆ కర్రను అయితే ఆ విధంగా కదపాలన్నమాట. చూసారండి, ఆ కర్రనే ఆ విధంగా కదుపుతూ ఉండాలన్నమాట. పట్టు దగ్గర
ఎదర ఉంది కదా ఊసుగా, అది కదుపుతుంటే అక్కడ గుడ్లన్నీ ఆ బుట్టలో పడతాయి అన్నమాట. పక్క పడిపోయినట్టు అవుతుంది. కర్ర ఉంపుకుంది అనమాట. అదొకటి ఇది బరువు ఎక్కువైపోయింది. చూసారు కండి ఆ విధంగా అనమాట. మా పూర్వీకులు కూడా ఈ విధంగా చేసుకునేవారండి. అంటే అప్పట్లో అయితే తినడానికి తిండి గట్టి ఏముండదు కాదు కదా, ఏది దొరికితే దాంతో అయితే కడుపు నింపుకునేవారు అనమాట. అలాగే ఇప్పుడు ఆ పద్ధతిని అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. చూసారు కండి, ఇది మా అమ్మమ్మల తోట అనమాట. చూసారు కదా, మొత్తం పని చెట్టు చాలా స్పీడ్గా ఉంటాయండి ఇవి అయితే. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ సీమగుడ్లని ఏంటంటే ఎక్కువగా మాడి చెట్ల దగ్గర, అలాగే డబ్బ చెట్ల దగ్గర, అలాగే కాలువల దగ్గర ఏమైనా కూలింగ్ చెట్లు ఉంటాయి కండి, నేరేడు చెట్లు అలాంటి దగ్గర ఉంటాయి అన్నమాట ఎక్కువగా. ఫ్రెండ్స్ చూసారు కండి, ఇవి అనమాట సీమగుడ్లు. చూసారు కదా, ఇవి అనమాట. ఈ మా పూర్వీకులు అయితే చాలా ఇష్టంగా తినేవారు, అలాగే మేము కూడా తింటాం అనమాట. ఇవి ఈ ఎర్ర సీమలు అంటారు. మీరు మీ ఊర్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఎండలోనే అయితే సీమలు అనేది కొద్దిగా కరవండి. ఇప్పుడు ఒక సీమలు వచ్చినా సరే ఎండ ధర అయితే చచ్చిపోవడం కానీ లేకపోతే వెళ్ళిపోతాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ చూసారు కండి, మేము అక్కడైతే దులుపుకొని అయితే వేరే చెట్టుకి వస్తున్నాం అనమాట. వేరే చెట్టుకి అయితే వెళ్తున్నాం మేము. మేమైతే ఒక పొడవుటి గన్ను అయితే ఏర్పాటు చేసుకున్నామండి. ఎందుకంటే హైట్లో ఉన్నది కూడా మేము మాకు దులపడానికి అవుతుంది. గుడ్లు పోయి పిల్ల దశలో ఉంది. గుడ్లు కావు పిల్లలు. ఫ్రెండ్స్ ఈ సీమలు అయితే కరతాయండి. కరత ఒళ్ళంతా పులిసిపోయినట్టు అయిపోద్ది అనమాట. కాకపోతే ఎండకి కొంచెం ఏంటంటే మనకి కొంచెం కరవు, అదే చల్లదనం ఉన్నప్పుడైతే బాగా ఎక్కి కరిచేస్తుంటాయి. ఇవి అయితే మేము పుల్ల జీమలు అంటామండి. మరి మీరు మీ ఊర్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనకైతే సరైన పట్లు ఒక 5-6 పట్లు, పెద్ద పట్లు ఉంటుంటే మనకి అనుకునే వచ్చేస్తాయి అనమాట. పూర్వీకులు అయితే మధ్యాహ్నం పోయి సాయంత్రం వరకు ఇదే పని మీద ఉండేవాళ్ళండి. ఎందుకంటే వాళ్ళకి ఆహారం దొరికింది కాదు కాబట్టి ఇటుతోనే అయితే ఆహారం నింపుకోవడం కానీ, లేకపోతే అలాగే మన ఈ యొక్క సీమగుళ్ళు తీసుకొని ఎవరికైనా ఇచ్చినట్లయితే వాళ్ళు మనకు బియ్యం ఇవ్వడం కానీ మార్పులు చేసుకునే వాళ్ళు అనమాట. చూడండి ఆ చెట్లు యాప్ చెట్టు దగ్గర అయితే ఉన్నాయి చూడండి. చూసారండి ఆ పట్టుదర సీమలు చూసారు ఎన్ని ఉన్నాయో. ఈ ఎండకైతే పట్టుదర పోయి ఉంటాయండి మొత్తం. ఎక్కువ లేవా? ఆ పట్టు
ఇప్పుడైతే చాలా తక్కువగా ఉన్నాయండి. చూసారండి, శివార యాప్ సెట్ ధర అయితే అక్కడ ఒకటి ఉందన్నమాట పట్టు. ఇవి అయితే చాలా టేస్టీగా ఉంటాయండి, తినడానికి ఎందుకు పాలులాగా ఉంటాయి అన్నమాట ఈ యొక్క పిల్లలు. ఇప్పుడు తేనె ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి. ఈ అయితే ఉప్పు కారం వేసుకుని అయితే ఎక్కువ ఉప్పు కారం వేసుకుని తినేస్తారండి, ఉప్పు కారం కలిపి. పడుతున్నాయి ఫ్రెండ్స్. చూసారు కదండి, మేమైతే జీడిమడ తోటల దగ్గరికి వచ్చామన్నమాట. చూసారు కదా, జీడిమడ తోటల దగ్గర అయితే ఎక్కువగా సీమ పట్లు ఉంటాయి కాబట్టి ఇక్కడైతే రావడం జరిగింది. చూసారు కదండి, ఇక్కడైతే కొద్దిగా బాగానే ఉన్నాయన్నమాట, బాగానే పడుతున్నాయి దులుపుతుంటే. పక్కన పోతున్నాయి. చూసారండి, ఈ డబ్బా చెట్టు దగ్గర డబ్బకాయలు కూడా ఉన్నాయి. అలాగే ఈ డబ్బా చెట్లు అయితే ఎక్కువగా పట్లు ఉన్నాయి అన్నమాట. ప్రతి పట్టుకు గుడ్లు అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ. దీనికి తక్కువ ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసారండి, అలా దులపడం వల్ల ఆ పట్లో ఉన్న సీమతో పాటు గుడ్లు కూడా వస్తాయన్నమాట బుట్టలోకి. ఫ్రెండ్స్ మేమైతే మొత్తానికైతే మాకు కావాల్సినవన్నీ అయితే మేము దులుపుకున్నాం అనమాట. దులుపుకొని అయితే ఇప్పుడు మేము ఇంకా వెళ్ళిపోతున్నాం. అవి ఏ విధంగా వంట చేసుకుంటారని మీకు అది కూడా చూపిస్తామండి. మా పూర్వీకులు అయితే వీటితోటే జీవనాధారం చేసేవారు అనమాట. ఎందుకంటే అప్పట్లో తినడానికి ఏమి ఉండేది కాదు. వీటితోటి సీమగుడ్లతోటి ఇలాగా అమ్ముకోవడం, వాటితోటి మార్పిడి చేసుకొని ఇంక వాటితోటి ఇంకేమైనా తెచ్చుకొని ఆ విధంగా జీవించేవారు అనమాట. ఎండగడ వేస్తే ఏంటంటే సీమలని వెళ్ళిపోతాయి అన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ పొగాకు అయితే మాదేనమాట. పొగాకు ఎండాకాలం పొగాకు వేసాము. అంత వాటర్ లేక కొంచెం చూసారు కదా, ఈ విధంగా అయితే అయిపోయింది. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఎండక్కడ వేసిన తర్వాత అయితే అవి కొన్ని చీమలు చచ్చిపోతాయి అనమాట. అవి శాట్లు వేసిన అయితే సెరుక్కోవాలి. చూసారు కదా, చూసారండి, అవి చీమలు వేరు చేసేస్తున్నాం అనమాట. చూసారు కదా, చూసారండి, ఇదంతా సీమ అనమాట, లేత సీమ. ఇది ఈ గుడ్లు అనమాట. చూసారు కదా, ఈ గుడ్లు. చూసారండి, మళ్ళీ సీమలకి అయితే ఎంచుతాం అనమాట. లోన ఈ చెత్త గట్ట ఉంటాయి కదా, అవన్నీ తీసేస్తున్నాం. తీసేసిన తర్వాత అయితే మళ్ళీ సరిగితే సీమ అంతా పక్కకు వచ్చేస్తుంది.
ఇది బుట్ట కట్టి బిడ్డ అలాంటి అంతే. పుట్టుదారు బిడ్డలు అంత సన్నది. ఫ్రెండ్స్, ఈ సీమగుళ్ళు తినడం వల్ల అయితే ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదండి. కళ్ళు కూడా బాగా కనిపిస్తాయని పెద్దలు అనేవారు అప్పట్లోన. అలాగే డాక్టర్ కూడా చెప్తుంటారండి, కళ్ళకైతే చాలా మంచిది అనమాట. ఇవి అయితే ఈ పూర్వం అయితే బాగా తినడానికి ఏముండదు కాబట్టి ఇవే తినేవాళ్ళు. ఇప్పుడైతే సరిగ్గా తినట్లేదండి, చాలామంది తినట్లేదు. అంటే కొన్ని ఏరియాల్లో అయితే ఈ కళ్ళు లంచకానికి అయితే ఓడుతున్నారు అనమాట, కొన్ని ఏరియాల్లోన. చూసారు కదండి, మనకి ఈ సీమగుళ్ళు ఏటకి కావాల్సిందండి ఒక కర్ర, పొడవాటి కర్ర ఎదురు, అలాగే ఒక బుట్ట, అలాగే ఒక కత్తి అనమాట. కత్తి, ఒక సేట కావాలండి. ఎందుకంటే సేటలు వేసుకొని సెరుక్కోవడానికి సీమలు పోతాయి అనమాట. చూసారు కదా, ఇంకా సీమలు ఉన్నాయండి, అవి అయితే సరగాలి ఇంకా. మేమైతే మంట చేసుకున్నామండి. మంట చేసుకుని అయితే ఇది పెద్ద ఏం కాదు, గుడ్లే కాబట్టి ఏం కాదండి. మనం మామూలుగా చిన్న తప్పలు వేసేసి అందులో నూనె వేసేసిన తర్వాత వేపేసి ఉప్పు కారం వేసేయడం అంతేనండి. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మేమైతే ముగ్గులు వేసుకుని అయితే నూనె వేసుకున్నాం అనమాట. నూనె వేసుకొని గట్ట కింద అయితే చూడదు తాడు కమ్మది ఈ విధంగా చిన్నది కలపడానికి చేసుకున్నాం. మంట సరిపోద్దండి. ఇది పెద్ద గట్టి పదార్థం అనేది కాదు కదా, మెత్త గుడ్లు అనమాట ఇవన్నీ. కాబట్టి అంత మంట అవసరం లేదు, చిన్న సెగుంటే సరిపోతుందండి. అలాగే ఆయిల్ వేసుకున్న ఆయిల్ మరిగిపోయింది, చూస్తారు కదా. చూసారు, నూనె మరిగిన తర్వాత వేసుకున్నాం అనమాట. అయితే సీమలు అవి ఉండడం అయితే కామన్ అండి. మొత్తం అంతా పోపు ఏదో అలాగే పోతాయి కానీ అన్ని పోవు అనమాట. ఇది ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. అలాగే డాక్టర్ కూడా చెప్తారన్నమాట, కంటికి అలాగే కంటి మెరుగుపడుతుందంట ఇది తినడం వల్ల. అలాగే మంచి ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారం అన్నమాట. ఇది అయితే మంచి ఫుడ్ అని చెప్పొచ్చు, మంచి ఫుడ్ అనమాట. ఇది ప్రోటీన్లు చాలా ఎక్కువ ఉంటాయి ఇందులోన. అలాగే కారం, ఉప్పు గట్ట మొత్తం తెచ్చుకున్నామండి. చూసారు కదా, మామిడి మొక్కల దగ్గర అయితే మేము ఉన్నాం అనమాట ఇప్పుడు మా సేలోన. చింపే అయితే వేసి ఇది మొత్తం పాలు కింద ఉంటుందండి. అందుకని చూస్తారు కదా, మొత్తం పాలలాగా అయిపోతుంది. అంత ఉడకనవసరం లేదనమాట. ఇదైతే మెత్తని పదార్థం ఇదంతా. చూసారు కండి, మొత్తం పాల కింద అయిపోతుంది. మొత్తం పాలు అనమాట. ఇంక అదంతా లేత పిల్ల కదా, గుడ్లు అలాగే పిల్లలు కూడా ఉన్నాయన్నమాట. పూర్వం అయితే ఈ విధంగా చేసుకుని అయితే తినేవారండి. ఫ్రెండ్స్, మా ట్రైబల్లో ఏది ఉన్నా సరే ముందు దేవతలకు పెట్టడం అయితే ఆనవాయితీ అనమాట. చూసారు, పక్కన పెట్టారు పొయ్యి దగ్గర. అయిపోయిందా? ఓకేనండి, అయిపోయింది అనమాట. చూసారు అండి, ఇంకా ఆ విధంగా చేయాలని బాగా ఉడికి పెట్టినా బాగుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇప్పుడు అయితే రేక తయారు చేస్తున్నారు అనమాట. కళ్ళు తాగడానికి అయితే రేక అనమాట. చూసారు కదా, అయితే అది ఉంచుతాం కాబట్టి అది సిరక్కుండా ఉండాలంటే చిన్న గోరువెచ్చ వేడి చేయాలన్నమాట. రేక కట్టడం కూడా ఒక కళ అండి. చూసారు కదా,
చూసారండి ర్యాక్ అయితే తయారైపోయింది అన్నమాట ర్యాక్. చూసారండి ర్యాక్ తయారైపోయింది అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదండి. అయితే ఇక్కడ వేసుకుంటా. చూసారు కదండి, ఒకప్పుడైతే ఆ విధంగా చేసేవాళ్ళమాట. ఇప్పుడైతే కళ్ళు లంచుకు గట్ట అంద ఈ విధంగా ఉపయోగిస్తారన్నమాట. ఈ ఆరోగ్యపరంగా అయితే చాలా మంచిదండి. ఎలా ఉన్నాయి? బాగున్నాయి. సరే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తాను అనమాట. వీడియో నచ్చలేదు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.